జై జై జగన్ జై జై జగన్. మరి మాదిగ సోదరులందరికీ నా నమస్కారాలు. మీకు చెప్తున్నట్టుగా మరి వైసీపీ పార్టీ ఎంతో మాదిగలకి సపోర్ట్గా ఉంది. 50 సంవత్సరాల కోనసీమలో మాదిగలకు ప్రాధాన్యత లేని కోనసీమను ఈ రోజున ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయేల్ గారికి ఇచ్చి మాదిగల ప్రాధాన్యత ఎంతో సంతరించుకుంది. మరి కృష్ణమాది గారు ఏవేవో చెప్తున్నారు. ఒక ఈయన ఎలక్షన్లో ఏం చేస్తున్నాడంటే ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీకి కొమ్ము కాస్తూ దానికి సపోర్ట్ చేయమని చెప్తున్నాడు. ఈ రోజున టీడీపీ ప్రభుత్వం మరి బీజేపీతో కొమ్మక్కయ్యి మరి ఎన్నో చర్చలు కూలగొట్టిన బీజేపీతో కొమ్మక్కయ్యి మరి కులాలను నాశనం చేసే దిశగా మరి బీజేపీ వెళుతుంటే దానికి సపోర్ట్ చేస్తున్న టీడీపీకి మరి సపోర్ట్ చేయమని కృష్ణమాదిగా చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. అయినప్పటికీ మాదిగలందరూ కళ్ళు తెరిచే ఉన్నారు. మరి ఏ పార్టీ మనకి సపోర్ట్గా ఉందో చూస్తున్నారు. ఈ రోజున బొమ్మ ఇజ్రాయేల్ గారిని ఎమ్మెల్సీ స్థానంలో కూర్చోబెట్టిన పార్టీ వైసీపీ పార్టీ. మరి వైసీపీ పార్టీని వదిలేసి మరి ఏదో పార్టీకి వెళ్ళమని కృష్ణమాది గారు చెప్పడం చాలా బాధాకరం. కృష్ణమాది గారి మాటలు ఎవరు వినే స్థితిలో లేరు. మాదిగలందరూ కళ్ళు తెరిచే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క మాదిగ కూడా మరి ఏ ప్రభుత్వం అయితే మరి మాదిగలకు సపోర్ట్గా ఉందో ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యతలో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారు. దయచేసి మాదిగలందరికీ ఇంకోసారి టీడీపీ మేనిఫెస్టో గురించి ఏం చెప్తారా సార్? టీడీపీ మేనిఫెస్టో చూసి ఏ కళ్ళబొల్లి మాటలుగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అంత మరి అన్ని పథకాలు మరి జగన్ పెట్టిన ప్రభుత్వ పథకాలని మళ్ళీ ఎక్సెప్ట్ చేసి ఈ వైసీపీ టీడీపీ ప్రభుత్వం మరి ఏ కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. ప్రజలంతా వినే స్థితిలో లేరు. ప్రజలందరూ ఎంతో నాలెడ్జ్ సంపాదించున్నారు. ఇదంతా ఓపెన్గా ఉంది. గూగుల్ అంతా ప్రతి ప్రజలు గూగుల్లో సెర్చ్ చేసి చూస్తున్నారు. అలాంటి ప్రజలు మోసం చేయడం మామూలు తరం కాదు. కాబట్టి చంద్రబాబు మాటలకు ఎవరు కూడా నమ్మొద్దు. ఆ కళ్ళబొల్లి మాటలు ఎవరో నమ్మొద్దు. మరి జగన్ ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలన్నీ పూజించుకున్నాడు. 90% ఖచ్చితంగా చెప్పాడంటే చేస్తాడు. అదే ఉద్దేశంతో ప్రజలందరూ ముందుకు పోతున్నారు. కాబట్టి కళ్ళబొల్లి మాటల్ని మరి నారా చంద్రబాబు మాటల్ని ఎవరు వినే స్థితిలో లేరని అందరికీ విన్నవించుకుంటున్నాను. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్.